రొయ్య ఒలిచే విధానం చెప్తా. ఫస్ట్ ఇక్కడ తలభాగం కనిపిస్తుంది కదా, తలభాగాన్ని తీసేయండి. తర్వాత ఇలా కాలు తీసుకుంటూ వచ్చి మధ్యలో పార్ట్ కూడా లాగేసేయండి. అంటే ఫస్ట్ తల భాగంతో స్టార్ట్ చేసి మధ్యలో భాగం, తర్వాత తోక భాగం వచ్చేసింది. ఇది పెద్ద బ్రహ్మ విజయం కాదు, ఈజీగా ఒలిచేయటం. కానీ ఏంటంటే కొంచెం ఇప్పుడు 3 కేజీలు ఒలవాలి. ఈ 3 కేజీల్లో పావు కేజీ పాడవుతాయి, మిగతాయన్నీ బాగానే వస్తాయి. అంటే కొంచెం స్టార్టింగ్ కదా, ఇప్పుడు ఒలవలేదు, అందుకే ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు కొంచెం ఈజీ అయిపోయింది. నేను అనుకున్నది ఒకటి, జరిగింది ఒకటి. నిన్నంతా పని చేస్తూనే ఉన్నా, బట్టలు మడత పెట్టే టైం కూడా లేకుండా. అందుకే ఈరోజు అన్ని బట్టలు మడత పెట్టేశా. నిన్న పనంతా సగం వాష్ ఏరియాలోనే సరిపోయింది. మీకు మా వాష్ ఏరియాని చూపించడానికి ఇక్కడ తీస్తున్న వీడియో. వాషింగ్ మిషన్ ఇక్కడే ఉంది కాబట్టి లిక్విడ్లు పెట్టడానికి ఇలా సెల్ఫ్ అరేంజ్ చేశా. ఇంకా దీంట్లో సర్ఫ్, పేస్ట్, సోప్స్, హెయిర్ ఆయిల్ బాటిల్స్ అన్ని ఇందులోనే ఉన్నాయి. ఇవి డస్ట్ పట్టకుండా కవర్ వేశాను. లోపలికి ఎవరూ రాకుండా సేఫ్టీగా గ్రిల్స్ ఇచ్చేసారు. బట్టలు ఆరేయటానికి కూడా అంతా బాగుంది. ఏంటి కిటికీ దగ్గర ఏం చేస్తున్నావు, కిటికీలు తుడుస్తున్నావా అని అడుగుతున్నారు కదా. కాదండి, మీకు ఏ ఉప్పో పప్పో కావాలంటే ఏం చేస్తారు, వెంటనే షాప్కు వెళ్తారు కదా. కానీ నేను మాత్రం కిటికీ దగ్గరికి వస్తే చాలండి, నాకు కావాల్సినవి వచ్చేస్తాయి. ఎలా అంటే మా పక్కన వాళ్ళ ఇల్లు దగ్గరగానే ఉంటది, చిన్న గోడే మధ్యలో ఉండేది. ఇప్పుడు సొరపిట్టు చేయటానికి కరివేపాకు లేదు, ఎండు కొబ్బరి లేదు, వాటిని తీసుకుంటున్న వాళ్ళ దగ్గర నుండి. అవును, నేను స్టార్టింగ్ లో అనుకున్నది ఒకటి, జరిగింది ఒకటి అన్నాను కదా. సరే, నేను ఏమనుకున్నానంటే 1:30 కల్లా పిల్లలకు అన్నం పెట్టేద్దాం అనుకున్నా. జరిగింది ఏంటంటే నైట్ 7:30కి అన్నం పెట్టాల్సి వచ్చింది. ముందుగా మనకు మసాలా చేయటానికి కావాల్సిన మసాలా దినుసులు ఇవే. వీటిని స్క్రీన్ షాట్ తీసుకోండి. సొరపిట్టు కమ్మని వాసన రావటానికి ఈ మసాలా చల్లితే చాలు. మసాలా అంటావు, కిటికీ అంటావు, వాష్ ఏరియా కవర్స్ అంటావు, అసలు ఏంటి ఈ వీడియో అని మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి. అసలు వీడియోని వివరంగా స్టార్ట్ చేస్తాను ఉండండి. హలో అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ విజయ్ దుర్గా. మీరేం కన్ఫ్యూజ్ అవ్వకండి, నా ఛానల్ అంటేనే క్లీనింగ్ సంబంధించింది. అయితే అప్పుడప్పుడు కర్రీస్ కూడా చేసి చూపిస్తాం. ఓన్లీ కర్రీ గురించి చూపించడం నాకు ఇష్టం ఉండదు, అందుకే ఇల్లు ఎలా నీట్ గా పెట్టుకున్నానో అది కూడా షేర్ చేసుకుంటా. మీకు ఒక చిన్న మాట చెప్పాలండి, ప్లీజ్ వీడియోని స్కిప్ చేయకుండా వినండి. ఈ రోజు నాకు చాలా సంతోషంగా ఉందండి, ఎందుకంటే మన ఛానల్లో ఒక వీడియో, ఆ వీడియో పేరు 10 లోపు ఈ పనులు అయిపోతే చాలు అన్న వీడియోకి 1,00,000 వ్యూస్ వచ్చినాయండి. 1,00,000 మంది చూసారంటే మాటలు రావటం లేదు. నా చిన్న ప్రయత్నానికి ఇంత పెద్ద సపోర్ట్ ఇచ్చిన ప్రతి ఒక్కరికి హార్ట్ఫుల్ గా థ్యాంక్స్. నీ పనులు, నీ శుభ్రాలు దేనికి పనికొస్తాయా అనేవాళ్ళు, ఇప్పుడు నా శుభ్రం, నా పని నాకు పనికొస్తుంది. ఇది ఇంకా సంతోషంగా ఉంది. సరే, ఈరోజు వీడియో ఏంటంటే సొరపిట్టును ఎలా చేయాలో చెప్తా. మా వారు వాళ్ళ ఫ్రెండ్ చేత రొయ్యలు, సొర చేపలు తెప్పించారు. తెప్పించే ముందు కూడా నాకు చెప్పారు. నేనేమనుకున్నానంటే అన్ని నీట్ గా ఒలిచి కట్ చేసినవే పంపిస్తారులే అనుకున్నా. అసలు నేను అంత ఆలోచించలేదు కూడండి, ఎందుకంటే ఎప్పుడు ఏం పంపించినా నీట్ గా చేసినవే, కట్ చేసినవే పంపిస్తారు. అందుకని నేను అంత ఆలోచించలేదు. తీరా చూస్తే 3 కేజీల రొయ్యలు, 2 సొర చేపలు. బయట ఎక్కడైనా కట్ చేపించి ఉంటే సరిపోయేది. నేనేమనుకున్నానంటే ఏముందులే, అరగంటలో చేసేయచ్చులే అనుకున్నా. ఇది అసలు నాకు రాని పనండి. రొయ్యలు వలచటం రాదు, చేప కూడా ఎప్పుడు కట్ చేయలేదు కూడా. ఇంకెలాగో యూట్యూబ్ లో చూసి మొదలు పెట్టా. మీరు నమ్ముతారో లేదో కానీ 1 కేజీ రొయ్యలు ఒలవటానికి గంట పట్టింది. అంటే 3 గంటలు రొయ్యలు ఒలుచుకుంటూ కూర్చున్నా. పక్క నుండి మా వారు కబుర్లు చెప్తున్నారు కాబట్టి టైం కూడా తెలియకుండానే రొయ్యలన్నీ ఒలిచేసా. పాపం స్టార్టింగ్ రొయ్యలు ఒలిచేటప్పుడే మా వారు ఏమన్నారంటే, వద్దులే బయట చేపించుకొని వస్తాలే అన్నారు. నాకేమో ఏ పని మొదలు పెట్టినా కష్టమైనా మధ్యలో వదలటం ఇష్టం ఉండదు. అందుకే కదా యూట్యూబ్ చేయటం కష్టం అనిపించినా కూడా వదలలేదు. కష్టమైన యూట్యూబ్ ని వదలకపోవటమే మంచిదైందిలేండి. ఇప్పుడు కొంచెం పర్వాలేదులేండి, మన యూట్యూబ్ ఛానల్ కొంచెం సక్సెస్ అయిందని చెప్పొచ్చు. ఇంకొన్ని రోజుల్లో యూట్యూబ్ నుండి మనీ తీసుకుంటున్నానన్న వీడియో కూడా చేస్తాను, ఆ వీడియో కూడా చూడండి. ఇప్పుడు నేను ఎక్కడికో వెళ్తున్నాను కానీ ముందు నేను ఈ వీడియో గురించి మాట్లాడతా. అయినా రొయ్యలు వలచటం ఈజీనండి, కానీ కొంచెం టైం పట్టిద్ది అంతే. అసలు ఎలా వలవాలో ఒకసారి చెప్తాను. ఫస్ట్ తలభాగం తీసేసి తర్వాత మధ్య భాగాన్ని, తర్వాత తోక దాకా అంటే చివరి దాకా ఒలిచేయటం. సర్లేండి, ఎలాగో ఆపసోపాలు పడి రొయ్యలైతే ఒలిచేసాను. ఇప్పుడు అసలైంది. మీకు సొరపిట్టు చేసి చూపించాలంటే ముందు సొర చేపను కట్ చేయాలి. చేప కట్ చేయటమే రాదు, ఎలాగో పక్కింటి వాళ్ళని కత్తిపీట అడిగి తీసుకొచ్చాను. దేవుని తలుచుకొని మొదలు పెట్టా. ఇదేం కత్తిపీట అండి, అస్సలు కట్ అవ్వటం లేదు. ఇంకో ఫ్రెండ్ని అడిగి ఇంకో కత్తిపీట తీసుకొచ్చి ఇప్పుడు పని అయ్యేటట్లే ఉందిలేండి. నా తెలివి సల్లంగుండా నేను చదువుకున్నానండి, అయినా చేపకి తల నుండి
నుండి తోక దాకా పేగులుంటాయి అనుకుంటున్నా. అందుకే ప్రతి భాగంలో పేగులున్నాయేమో అని తీయబోతుంటే మా ఆయన చెప్తున్నాడు పొట్ట భాగంలోనే పేగులుంటాయి అనేసి. ఏంటో నా మైండ్ అస్సలు పనిచేయటం లేదు. అందుకే అంటారండి చదువుకున్నోడు కన్నా సాకలోడు మేలు అని. సర్లేండి, సొర చేపను కట్ చేయటం అయిపోయింది కానీ నాకు పక్కింటి వాళ్ళకి నీచు వాసన రాకుండా వాషింగ్ మిషన్ లిక్విడ్ వేసి కడుగుతున్నా ఇక్కడ. ఇంకిప్పుడు ఆలస్యం చేయకుండా సొరపిట్టు ఎలా చేయాలో చెప్తా. గల్లుప్పు వేసుకొని జాగ్రత్తగా 4-5 సార్లు నీట్గా చేపలను కడిగేసుకోవాలి. ఇప్పుడు చెప్పే మాటను గుర్తు పెట్టుకోండి. ఇప్పుడు నీళ్ళలో కడుగుతున్నాం కదా, ఇప్పుడు ఏముండదండి. సొర చేపను మనం నీళ్ళలో ఉడికిస్తాం. అప్పుడు ఉడికిన తర్వాత మళ్ళీ చేప ముక్కలను కడగాలి. అప్పుడు ఉంటుంది అసలైనది. ఎందుకంటే అప్పుడు చేపల్లో ఉన్న ఇసుకంతా బయటకు వచ్చేసిద్ది. ఉడికిన తర్వాతనే కడగాలి నీట్గా. సరే, కొంచెం గల్లుప్పు పసుపు వేసి చేపలు మునిగేంత వరకు నీళ్లు పోసి ఒక 10 నిమిషాలు ఉడకనివ్వాలి. చేప ముక్కలు ఉడికేంత వరకు అనే బదులు చేప ముక్కల పైన స్కిన్ లేచేంత వరకు ఉడకనిస్తే చాలు. చూస్తున్నారు కదా, ఇక్కడ స్కిన్ వచ్చేస్తుంది. ఇంకా చాలండి. స్టవ్ ఆఫ్ చేసేసి ఈ వేడి నీళ్ళంతా తీసేసి చల్ల నీళ్ళు పోసుకుంటే స్కిన్ అంతా ఒలిచేయాలి. ముక్క చెదరకుండా స్కిన్ జాగ్రత్తగా వలవాలి. ముక్క ఎందుకు చెదరకూడదు అన్నానంటే మళ్ళీ వీటిని నీళ్ళలో వేసి కడగాలి కదా. ఇప్పుడే అసలైన పని. కొంచెం వేసుకున్నా కూడా కూర మొత్తం పడేయాల్సి వస్తుంది. అందుకే జాగ్రత్తగా కడుగుతున్నా. అదిగోండి, మీకు కనిపిస్తుందో లేదో చూడండి, సన్న ఇసుక. సరే, ఇందులో ఉన్న ఇసుకంతా పోయింది కానీ ఇంకొకసారి చేప ముక్కలు కడిగేసి గట్టిగా పిండేయాలి. అస్సలు నీరు ఉండకూడదు. నేను ఎలా పిండుతున్నానో చూడండి. మీలో ఉన్న బలాన్నంతా గుప్పెట్లోకి తెచ్చుకొని గట్టిగా పిండేయాలి. ఇంకా వీటిని పక్కన పెట్టేసి సొరపిట్టులోకి మసాలా రెడీ చేసుకుందాం. ఇవి నూనె లేకుండా వేయించాలి. ధనియాలు 2 స్పూన్లు, జీలకర్ర 1 స్పూను, ఇంకా కారపొడి వేయను. అందుకే కూరకు సరిపడ్డ కారం తగ్గట్లు ఎండుమిరపకాయలు తీసుకున్నా. కొంచెం కరివేపాకు వేసి బాగా వేయించాలి. ఇంక ఇవి వేగిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తగా మిక్సీ పట్టండి. ఇందులోనే ఎండు కొబ్బరి ముక్కలు వేసి మిక్సీ పట్టాలి. ఎండు కొబ్బరి మెత్తగా అయిన తర్వాత ఒక ఉల్లిపాయను తీసుకొని ముక్కలుగా కట్ చేసి వేయండి. వెల్లుల్లి రెబ్బలు, చిన్న అల్లం ముక్క అంతా కలిపి మిక్సీ చేసేయండి. ఇంకా మసాలా మిశ్రమాన్ని చేప ముక్కలకు బాగా పట్టించాలి. చేప ముక్కలను పొడి పొడిగా చేసుకోవాలి. ఇంకప్పుడు మసాలా బాగా పట్టించాలి. కొంచెం పసుపు, సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. మనం ఇందాక చేప ముక్కలను ఉడికించేటప్పుడు కొంచెం ఉప్పు వేసాం కాబట్టి ఇప్పుడు జాగ్రత్తగా సరిపడినంత వరకే తక్కువగా వేసుకోవాలి. ఇంక ఇదంతా పొడి పొడిగా బాగా కలపాలి. ఒక పక్క ఇది తాలింపు వేయటానికి నూనె రెడీ చేసుకున్న కాగుతుంది. నూనె కాగిన తర్వాత ఆవాలు, ఎండుమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు బాగా వేగనివ్వాలి. కొంచెం కరివేపాకు వేసుకోవాలి. అంతా బాగా వేగిన తర్వాత ఇంకా సొరపిట్టు వేసుకోవాలి. అదేనండి, మసాలా కలిపి రెడీ చేసుకున్న సొర చేప పొడిని వేసుకోవాలి. ఇంకా అంతేనండి, బాగా వేగనివ్వాలి. మనకు తెలిసిపోతుంది, కమ్మని వాసన వస్తుంది సొరపిట్టు వేగే కొద్దీ. బాగా వేగిందండి, సొరపిట్టు రెడీ అయిపోయింది. ఇంకా కొన్ని రొయ్యలను ఫ్రిడ్జ్లో పెట్టి కొన్ని గోంగూరలో వేసి వండానండి. సొరపిట్టులోకి మంచి కాంబినేషన్ ఏంటో చెప్పనా? పప్పుచారు సొరపిట్టు కలుపుకొని తింటే బాగుంటుంది. నేను తినలేదులే కానీ నేను కొంచెం లైట్గానే తింటాను. అంటే ఎక్కువ తిన్ను సొరపిట్టు కూడా. ఇంకా రొయ్యలు ఎలాగో తిన్ను, పప్పుచారు నాకు కూడా పనికొచ్చిద్దని కొంచెం పప్పుచారు ఎక్కువగానే చేశా. కూర చేయటమే ఆలస్యం, తినటం మాత్రం తొందరగానే అయిపోయింది. నాన్ వెజ్ కదండి, మా వాళ్ళకి నాన్ వెజ్ ఉంటే తొందరగా తినేస్తారు. ఇంకా చూస్తున్నారు కదా, గిన్నెలు కడగటం కూడా అయిపోయింది. వంటకు తగ్గట్టే గిన్నెలు కూడా ఎక్కువగా పడతాయి. పనంతా అయిపోయిందండి. ఇంకా రెస్ట్ తీసుకోవాలి. పొద్దునుండి పని సరిపోయింది. ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నా. లైక్, షేర్, సబ్స్క్రైబ్ అంటానికి కూడా ఓపిక లేదు మీ స్మార్ట్ విజ్ ఎదురుగాకి. ఇంకా నేను వెళ్ళి రెస్ట్ తీసుకుంటానండి. బాయ్ అండి.